హాయ్ అందరికీ. ఇందాలైతే మేకింగ్ వీడియో చూసారు కదా, ఇందాలైతే క్లీనింగ్ వీడియో చూసారు కదా, ఇప్పుడైతే మేకింగ్ వీడియో చూసేయండి. క్లీన్ చేసుకున్న పాలక్ని, ఆనియన్ని అండ్ పచ్చిమిర్చిని మూడింటిని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో తగినంత పిండి, ఉప్పు, కారం, పసుపు అండ్ వాము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియా పౌడర్ అయితే నేను అన్నీ వేసుకున్నా. ఇప్పుడైతే వామ్ వేసుకున్న తర్వాతకి వామ్నైతే కొంచెం ఇట్లా మ్యాష్ చేసి వేసుకోండి. అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, తినేటప్పుడు అయితే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ అలానే ధనియా పౌడరు, పచ్చిమిర్చి వేసుకున్నాం, కారం కూడా వేసుకున్నాం. పచ్చిమిర్చి రెండే వేసిన నేను. అండ్ కొద్దిగా కలర్ కోసం అయితే కారం కూడా వేసిన వాటిని అండ్ కొంచెం వంట సోడా కూడా వేసిన వాటిని అన్నిటిని మంచిగా, ఇప్పుడైతే కారం కొద్దిగా కారం అయితే వేసిన వాటిని అన్నిటిని మంచిగా డ్రైగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. బాగా కలిసిన తర్వాతకి డ్రైగా ఉన్నప్పుడే కలుపుకుంటే ఏమవుతుందంటే ఎంత వాటర్ ఏంటిది అనేది మనకు తెలుస్తుంది. వంట సోడా లాస్ట్కి వేసిన, పిండి మొత్తం డ్రైగా కలిపిన తర్వాతకి గుర్తుకొచ్చింది వంట సోడా కూడా కొంచెం వేస్తే బాగుంటుందని. వేసిన తర్వాతకి కలర్ ఏమో తెల్లగా అవుపిస్తుంది, అందుకనే కొంచెం అయితే పసుపు వేసిన. మళ్ళీ పసుపు వేసుకున్న తర్వాతకి బాగా డ్రైగా కలుపుకున్నాం, ఎందుకంటే దాంట్లో వాటర్ ఏమైనా ఉంటే ఫస్ట్ పిండికి బాగా పడుతుంది, తర్వాత మనకి ఎంత వాటర్ పడుతుందో తెలుస్తుంది. అలా కొంచెం అదే వాటర్ కలుపుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనం కలుపుకున్నది ఒక ముద్ద అవ్వాలి. తర్వాతకి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అందులో పకోడీలు అయితే వేసుకున్నా. అండ్ వాతావరణం అయితే చల్లగా ఉంది, విండో నుంచి మంచిగా అనిపిస్తుంది, వర్షం వస్తుంది. అండ్ మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వేరే అయితే మంచిగా వెచ్చగా పడుతుంది, కూలర్ వేసుకొని చూడండి క్యూట్గా పడుతుందో. లేస్తే మాత్రం గయ్యాలి వదిలేస్తుంది, అస్సలు ఉండదు. అన్నీ చెయ్యాలి అన్నట్టు చేస్తుంది. పకోడీలు అయితే మంచిగా అవుతున్నాయి. ఇంకా అప్పుడైతే 4:30 అవుతుంది ఇక టైము. మా ఆయన అయితే వస్తాడు, ఇంకో 1 అవర్కి వచ్చేస్తాడు. ఓకే మరి బాయ్. మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా పకోడీలు కూడా వస్తున్నాయి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.